గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా, నేను రెడీ అయిపోయాను మంచి శారీ కట్టేసుకొని. అండ్ శారీ కట్టుకొని ఎక్కువ జ్యువెలరీ వేసుకోలేదు అంటే మీకు అర్థమైపోయిందని నాకు తెలుసు. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఏ జ్యువెలరీ షాప్. మా ఫ్యామిలీలో ఒక ఫంక్షన్ జరగబోతోందండి. జనరల్గా మా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ జరిగినా అందరూ కలిపి ఒక అమౌంట్ అని వేసుకొని దాంతో ఏదన్నా ఆర్నమెంట్ లాంటిది ఏదన్నా కొనడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాం అనమాట. సో రీసెంట్గా జరిగిన ఫంక్షన్స్ అయ్యి చూసినా అందరూ కలిపి బ్యాంగిల్స్ కొనడం అలా రకరకాలుగా చేస్తూ ఉంటాము. సో ఇప్పుడు మా ఇంట్లో ఒక హాఫ్ శారీ ఫంక్షన్ జరగబోతోంది. సో దానికి గాను మా అత్తలు మేము అందరం అమౌంట్ వేసుకొని ఏదన్నా ఒక మంచి సెట్ లాంటిది ఏదన్నా తీసుకుందాము అని ప్లాన్ చేసుకున్నాము. అయితే మా బడ్జెట్లో ఎట్లాంటి సెట్స్ వస్తున్నాయి, ఎందుకంటే గోల్డ్ ప్రైస్ బాగా పెరిగింది కాబట్టి బీడ్స్ కలెక్షన్లో ఏదన్నా తీసుకుందామా అని ఆలోచిస్తున్నాం అనమాట. సో అందుకని ఒకసారి నన్ను వెళ్ళి చూడమంటే నేను ఇప్పుడు పన్నా జ్యువెలర్స్కి వెళ్తున్నా. పన్నా జ్యువెలర్స్లో బీడ్స్ కలెక్షన్ చాలా ఉంటుంది. స్టార్టింగ్ ఫ్రమ్ 1.8 గ్రామ్స్ నుంచే మనకి చోకర్స్ అవి స్టార్ట్ అవుతాయి అనమాట. సో తక్కువ బడ్జెట్ అయినా సరే అందరూ కలిపి ఇచ్చేటప్పుడు ఏదైనా ఒక మంచి వస్తువులాగా వాళ్ళకి యూస్ఫుల్గా ఉండేలాగా ఇస్తే బాగుంటుంది కదా అని ఫస్ట్ అయితే నేను వెళ్తున్నా. ఇప్పుడు అక్కడ కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అన్నది చూసి మన బడ్జెట్లో ఎలాంటి వస్తాయి ఏంటి అన్నది మీకు కూడా షేర్ చేస్తాను. సో ఇప్పుడు నేనైతే వచ్చేసాను పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ కండి. అండ్ మనకి జనరల్గా ఏదైనా మార్కెట్కి వెళ్తున్నాం అనుకోండి, టొమాటో రేట్ ఎంత ఉందో తెలుసు. మన దగ్గర ఉన్న డబ్బులకి ఎన్ని టొమాటోలు వస్తాయి, ఎన్ని కేజీలు వస్తాయి ఏంటి అన్నది ఐడియా ఉంటుంది. అలాగే ఆనియన్ అనుకోండి, సేమ్ మన దగ్గర ఉన్న డబ్బులకి ఎంత ఆనియన్ వస్తుంది, ఎన్ని కేజీలు వస్తాయి అని తెలుస్తుంది. బట్ గోల్డ్ విషయానికి వచ్చేసరికి మన దగ్గర ఉన్న బడ్జెట్కి ఎట్లాంటివి వస్తాయి అన్నది మాత్రం మనం ఎప్పుడు చెప్పలేము. ఎందుకంటే డిజైన్ టు డిజైన్ వెయిట్ మారిపోతూ ఉంటుంది, ప్రైస్ మారిపోతూ ఉంటుంది, దానికి పడే ఛార్జెస్ మారిపోతూ ఉంటాయి, దానిలో యూజ్ చేసిన స్టోన్స్ని బట్టి మారిపోతూ ఉంటుంది. సో ఎంత బడ్జెట్కి ఎలాంటి జ్యువెలరీ మనకు వస్తుంది అన్నది మనం చెప్పలేము. బట్ ఇప్పుడు మనం ఏదైనా చిన్న ఫంక్షన్ అనుకోండి, ఇప్పుడు పెళ్ళి అంటే ఆబ్వియస్లీ మనకి పెద్ద బడ్జెట్ ఇలా ఉంటుంది. బట్ ఇప్పుడు హాఫ్ శారీస్ ఫంక్షన్ ఇట్లాంటివి అనుకోండి, మనకి ఒక లిమిటెడ్ బడ్జెట్లో ఎలాంటి సెట్స్ వస్తున్నాయి అనేది అయితే మనం చూసుకోవడం బెటర్ కదా. రీసెంట్గానే మా ఇంట్లో కూడా ఇట్లాంటి ఒక ఫంక్షన్, సో దానికి సంబంధించి అంటే మేము అక్కడ మాట్లాడుకున్నాం, ఓకే ఈ బడ్జెట్లో అసలు ఒక కంప్లీట్ సెట్ లాగా మనకి ఏమన్నా వస్తాయా లేదా అని చెప్పి. సో అదే కాన్సెప్ట్తో ఈరోజు నేను ఇక్కడ జ్యువెలరీ స్టోర్లో మనకున్న బడ్జెట్ ప్రకారం ఎట్లాంటి సెట్స్ మనకు రావచ్చు, ఎట్లాంటి సెట్స్ మనం పర్చేస్ చేయొచ్చు, ఎట్లాంటి ఆప్షన్స్ ఉన్నాయి అన్నది ఇవాళ వీడియోలో చూద్దాము. అండ్ ఇవి ఓన్లీ పిల్లలకి హాఫ్ సారీ ఫంక్షన్ అనే కాదండి, పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు. మోస్ట్లీ ఎక్కువ బీడ్స్ తోటి పేరప్ చేసిన సెట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇప్పుడు బీడ్స్ కలెక్షన్ బాగా ట్రెండ్ అవుతుంది. దానిలో మనకి తక్కువ గోల్డ్ వెయిట్తో ఎక్కువ లుక్ మంచిగా కనిపించేలాగా ఆప్షన్స్ చాలా ఉంటాయి కాబట్టి. సో ఫస్ట్ అయితే మనం ఈ సెట్తో స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి రెగ్యులర్ కలర్స్ అయితే కాదు, కొంచెం డిఫరెంట్ కలర్స్. బీడ్స్ ఇక్కడ మనకి బ్లూ కలర్ వస్తే ఇక్కడ పర్పుల్ కలర్ అలా వచ్చినాయి అనమాట. మధ్యలో ఒక చోకర్ లాగా చిన్న పెండెంట్ లాగా ఇలా వచ్చి మొత్తం బీడ్స్ లైన్స్ వచ్చినాయి, 5 లైన్స్. అలాగే హారానికి కూడా ఇలాగే బీడ్స్ లైన్స్ వచ్చి ఇక్కడ ఒక సైడ్ బ్రోచ్ లాగా వచ్చింది. సో మనకి తక్కువ వెయిట్ లో హెవీ లుక్ లాగా కనిపిస్తుంది మనం ఇలా చూస్తే. సో దీనికి గాను మనకి కేవలం 1.5 lakh లో వచ్చేస్తుంది అన్నమాట. అంటే మన బడ్జెట్ 1.5 lakhs అని అనుకుంటే ఇలా ఒక చోకర్ అండ్ ఒక హారం అన్నట్టుగా ఇలా వస్తుంది. ఇదైతే మనకి 2.9 grams లో వచ్చేస్తుందండి. బట్ బీడ్స్ వల్ల ఇంకా మనకి నెక్ అంతా వచ్చి హెవీగా కనిపిస్తుంది. అండ్ ఇది ఇంత లాంగ్ హారం ఉన్నా మనకి ఇక్కడ బ్రోచే గోల్డ్ కాబట్టి దీనికి 6 grams లో ఈ లాంగ్ హారం వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ బ్యూటిఫుల్ సెట్ చూద్దామండి. ఇది మంచి ఆనియన్ పింక్ లాగా మంచి లైట్ పింక్ బీడ్స్ తోటి వచ్చింది అనమాట. చోకర్ అండ్ అలాగే హారం కూడా అలానే. చోకర్ కి మనకి ఇలా 3 lines వచ్చినాయి, ఈ బీడ్స్ లైన్స్. మధ్యలో ఒక రౌండ్ లాగా ఇచ్చారు, దాని మధ్యలో కూడా ఒక పింక్ కలర్ జమ్ ఇచ్చారు, కింద ఒక పర్ల్ హ్యాంగ్ అవుతూ. ఇదైతే మనకి 2.7 grams లో వచ్చేస్తుందండి ఈ చోకర్. అండ్ లాంగ్ హారంకి వచ్చేసరికి పెండెంట్ దీనికి హెవీగా డిజైన్ చేశారు ఇలాగా. మొత్తం మనకి ఇక్కడ ఈ పెండెంట్ లో ఎలా అయితే వైట్ స్టోన్స్ వచ్చినాయో పైన, సేమ్ అలాగే ఇక్కడ కూడా వైట్ స్టోన్స్ తోటి ఇలా 3 lines తో హైలైట్ చేసి మధ్యలో ఒక పెద్ద పింక్ స్టోన్ ఇచ్చారు. చాలా హెవీగా ఇలా కింద కూడా బీడ్స్ వేలాడుతూ చాలా గ్రాండ్ గా ఉంటుంది. మనకి పర్ఫెక్ట్ పేర్ కూడా అనమాట ఇలాగా. అండ్ ఈ హారం వెయిట్ అయితే 15.8 grams ఉందండి నెట్ వెయిట్ గోల్డ్. ఈ సెట్ అయితే మనకి కంప్లీట్ గా బిలో 2 lakhs వచ్చేస్తుంది. అంటే అరౌండ్ 1.8 1,80,000 లో ఈ సెట్ వచ్చేస్తుంది.
ఇప్పుడు చూస్తున్నది ఇంకొక బ్యూటిఫుల్ నెక్ పీస్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఒక చిన్న ఫ్లవర్స్ తోటి క్యూట్ గా ఉందన్నమాట. చాలా క్యూట్ గా ఉంది నెక్లెస్. అండ్ దానికి ఇక్కడ మన గ్రీన్ స్టోన్స్ వచ్చినాయి కదా, సో అలాగే గ్రీన్ బీడ్స్ తోటి ఇచ్చారు. అండ్ ఇలా ఒక పెద్ద పెండెంట్ డిజైన్ చేస్తారు. పెండెంట్ కూడా మనకి ఇలాగే గ్రీన్ బీడ్స్ వేలాడుతూ ఇక్కడ ఒక పెద్ద గ్రీన్ జెమ్ స్టోన్ వచ్చి ఇలా వచ్చింది అనమాట. అండ్ ఇది మనకి గ్రీన్ అనే కాదండి, మనకి కలర్ ఆప్షన్స్ ఉంటాయి. బట్ ఏంటంటే ఏ సెట్ అయితే అలాగా మంచిగా సెట్ అంటే మనం జనరల్ గా నెక్లెస్ వేసుకుంటే హారంకి ఆ రెండు సెట్ అయ్యేలాగా చూస్తాం కదా, సో అలాగే ఇది ఒక సెట్ అన్నమాట. ఈ నెక్లెస్ అయితే మనకి కేవలం 10 grams లో వచ్చిందండి. చాలా క్యూట్ గా ఉన్నాయి ఫ్లవర్స్. ఎవరు పెట్టుకున్నా బాగుంటుంది. ఫ్యాన్సీ టైప్ ఆఫ్ శారీస్ అయినా సరే పేరప్ చేసుకోవచ్చు. అండ్ ఈ హారం అయితే మనకి 14 grams లో ఉందండి. 14 grams లో వచ్చేస్తుంది అనమాట. సో ఈ సెట్ అనుకోండి మనకి అరౌండ్ 2.5 లో వచ్చేస్తుంది ఈ సెట్, ఆ నెక్లెస్ అండ్ ఈ హారం. ఇలా ఒక బ్యూటిఫుల్ చోకర్ వచ్చింది. బీడ్స్ లైన్ 4 బీడ్స్ లైన్లు వచ్చినాయి. మధ్యలో ఒక పెద్ద పెండెంట్ లాగా ఒక చిన్న బీడ్ వేలాడుతుంది. ఇది మనకి కేవలం 3 grams లో మనకి చోకర్ వచ్చేస్తుంది. అండ్ దీనికి ఇక్కడ కింద ఒక హారం ఉంది కదండి, ఈ హారం కూడా అంటే ఒక చోకర్ హారం వేస్తే ఒక కంప్లీట్ సెట్ లా అనిపిస్తుంది కదా. సో ఈ హారం ఇంత హెవీగా ఉంది, ఇంత పెద్దగా ఉంది. బట్ ఇదైతే లిటరలీ 7 grams నెట్ వెయిట్ లో వచ్చేస్తుందండి. అంటే దీనిలో యూజ్ చేసిన గోల్డ్ 7 grams అనమాట. సో ఈ కంప్లీట్ సెట్ అంటే ఈ చోకర్ అండ్ ఈ హారం కి గాను మనకి అరౌండ్ 96,000 లో వచ్చేస్తుంది. విచ్ ఇంక్లూడ్స్ ద బీడ్ కాస్ట్, స్టోన్ కాస్ట్, వేస్టేజ్, మేకింగ్, జిఎస్టి అన్ని కలుపుకొని అంటే 1,00,000 కన్నా తక్కువలోనే ఈ సెట్ అంతా వచ్చేస్తుంది. సో మనకి తక్కువ బడ్జెట్ ఉంది, జనరల్ గా అమ్మమ్మలు లేకపోతే అలా ఎవరైనా గిఫ్ట్ చేసేవాళ్ళు లేదా అత్తలందరూ కలిపి ఇవ్వడం ఇలాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి చూడండి. అట్లా ఇలా ఒక సెట్ లాగా 1,00,000 రూపాయలు ఒక కంప్లీట్ సెట్ లాగా ఇచ్చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇవి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి మంచిగా గుర్తుగా ఉంటుంది, ఒక పెద్ద సెట్ గిఫ్ట్ చేసినట్టుగా కూడా ఉంటుంది. సో స్టార్టింగ్ మనకి ఇలాగా ఒక 1 lakh లో అనుకుంటే బడ్జెట్ ఈ స్టైల్లో ఉంది. ఇప్పుడు చూస్తున్న ఈ డిజైన్ గురించి అయితే నేను సెపరేట్ గా చెప్పక్కర్లేదు కదండి. దిస్ ఈస్ సో యూనిక్ అండ్ సో డిఫరెంట్, నాట్ ద రెగ్యులర్ స్టఫ్. ఇక్కడ నెక్ పీస్ కూడా చూస్తే మనకి ఇలాగా బాల్స్ లాగా వచ్చినాయి, ఇలా గ్రీన్ బాల్స్ లాగా వచ్చి మధ్యలో ఇలా కాసు లాగా ఇచ్చారన్నమాట. లక్ష్మీదేవి కాసు ఉంటుంది కదా, అది కూడా వెరీ లైట్ వెయిట్. లోపల మనకి లక్క ఫీలింగ్ వస్తుంది అనమాట. లైట్ వెయిట్ లో ఇక్కడ మనకి అమ్మవారిని ఇచ్చారు 3. అండ్ ఇదంతా ఇలాగా గ్రీన్ బాల్స్ లాగా వచ్చింది. అండ్ దానికి సేమ్ ఇది ఎంత డిఫరెంట్ గా అయితే ఉందో సేమ్ ఇలాగే హారం కూడా చాలా కలర్ఫుల్ గా చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. అండ్ దానికి హైలైట్ చేయడానికి ఇక్కడ 3 elephants అండ్ ఇటు 3 elephants ని డిజైన్ చేశారు ఇక్కడ చూసినట్లయితే. అండ్ ఇక్కడ అంతా కూడా మనకి కలర్ఫుల్ పంకిన్ బీడ్స్ తోటి వచ్చి మధ్యలో కూడా ఇక్కడ ఇలా కొంచెం హైలైట్ చేశారన్నమాట గోల్డ్ తోటి. ఈ నెక్లెస్ అయితే మనకి ఈ చోకర్ 6 grams లో వస్తుందండి. అండ్ అలాగే ఈ హారం ఇది నవరత్న స్టైల్ హారం అనమాట. ఇదైతే మనకి 27 grams లో వస్తుంది. ఈ సెట్ కి గాను మనకి 3,30,000 అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఒక సెట్ చూద్దాం అండి. రెగ్యులర్ చోకర్స్ చూసాం కదా ఇప్పుడు మనం వరకు మన బీడ్స్ లో, అలా కాకుండా కొంచెం కంటె మోడల్ కావాలి అనుకుంటే ఇలా కంటె మోడల్ స్టైల్లో కూడా ఉన్నాయన్నమాట. ఇలా స్టిఫ్ గా వచ్చి మధ్యలో ఒక లక్ష్మీదేవి పెండెంట్ వచ్చింది. సేమ్ ఇందులో ఏవైతే పింక్ స్టోన్స్ ఉన్నాయో వాటిని హైలైట్ చేస్తూ ఇలాగా లాంగ్ హారం ఇచ్చారు. పెండెంట్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు, ఇలాగా పింక్ స్టోన్స్ తోటి కింద పర్ల్స్ హ్యాంగ్ అవుతూ హైలైట్ చేశారు. ఈ కంటి వెయిట్ అయితే మనకి 20 grams ఉందండి. అండ్ ఈ హారం వెయిట్ అయితే మనకి 16 grams ఉంది. 16 grams లో ఇంత లాంగ్ హారం వస్తుంది. ఇది కూడా ఒక మంచి బ్యూటిఫుల్ పెయిర్. దీనికి గాను మనకి 3.5 lakhs దాకా అవుతుంది బడ్జెట్, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, ద బీట్ కాస్ట్, స్టోన్ కాస్ట్, మేకింగ్ ఛార్జెస్, జిఎస్టి అన్ని కలిపి ఒక 3.5 లో మనకి ఈ సెట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ సెట్ చూపిస్తానండి. ఇది మొత్తం ఇలా జాలీ వర్క్ లో వచ్చింది అనమాట. చాలా హెవీగా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. ఇది మొత్తం ఇలా జాలీ వర్క్ లో వచ్చి ఒక పెద్ద గ్రీన్ స్టోన్ తోటి చుట్టూ వైట్ స్టోన్స్ తో అండ్ కిందంతా మనకి ఇలాగా గ్రీన్ బీడ్స్ తో హైలైట్ చేస్తారు. సేమ్ అలాగే జాలీ వర్క్ లో హారం వచ్చింది. నాకు ఇలాంటి నెక్లెస్ కూడా ఉంది, ఆల్రెడీ మీరు వీడియోస్ లో కూడా చూస్తూ ఉంటారు, జాలీ డిజైన్ నెక్లెస్ పెట్టుకుంటా కదా, సేమ్ అలాగే హారం కూడా వచ్చింది. ఇది ఇలాగనే జాలీ డిజైన్ లాగా వచ్చి ఇక్కడ అంతా పింక్ బీడ్స్ ఇచ్చారు. పెండెంట్ లోకి వచ్చేసరికి ఇక్కడ గ్రీన్ స్టోన్ ఇచ్చారు అన్నమాట పెద్దది, చుట్టూ అంతా వైట్ స్టోన్స్, మళ్ళీ కింద ఇలాగా బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ ఇచ్చారు. ఈ చోకర్ అయితే మనకి నెక్లెస్ 12 grams లోనే వచ్చేస్తుందండి. 12 grams లో చాలా హెవీగా ఉంటుంది, నెక్ అంతా కవర్ అయ్యి. అండ్ ఈ హారం వచ్చేసరికి మనకి 19 grams ఉందన్నమాట. సో ఓవరాల్ గా ఈ సెట్ చూడడానికి ఇంత గ్రాండ్ గా ఉంది కదండి, బట్ దీనికి మాత్రం మనకి 3 lakhs లో వచ్చేస్తుంది. అంటే ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, ద పర్ల్ కి గానీ, బీడ్స్ గానీ, స్టోన్స్ గానీ, మేకింగ్ ఛార్జెస్ గానీ, జిఎస్టి గానీ అన్ని కలుపుకొని 3 lakhs లో మనకి ఈ కంప్లీట్ సెట్ నెక్లెస్ అండ్ ఈ హారం ఇలా వచ్చేస్తుంది అన్నమాట. అది చూడడానికి చాలా హెవీగా చాలా బాగుంది.
ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ చోకర్ చూద్దాం. మీరు చూస్తున్నారు కదా, మొత్తం గుట్టు పూసల్లాగా ఇట్లాగా పర్ల్ లాగా వచ్చి దానికి ఇలాగా పెండెంట్స్ లాగా వచ్చినాయి అనమాట. 5 పెండెంట్స్ వచ్చి దీని వెయిట్ అయితే మనకి 19 గ్రామ్స్ ఉంది. సేమ్ అలాగే పర్ల్ కాంబినేషన్ లో ఇలాగ 3 లైన్స్ లో ఇలా ఒక బీడ్స్ హారం లాగా ఇచ్చారు యూ షేప్ లో. ఇదైతే మనకి 13 గ్రామ్స్ లో ఉంది. ఇక్కడ కూడా మనకి సేమ్ పర్ల్స్ అన్ని ఇట్లాగా గుత్తులు గుత్తులుగా హ్యాంగ్ అవుతున్నట్లుగా ఇచ్చారనమాట. సో ఈ సెట్ కి గాను మనకి 3.2 దాకా అవుతుంది, అంటే 3,20,000 వరకు అవుతుంది అనమాట. ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ సెట్ చూద్దాం అండి. చూస్తున్నారు కదా, గ్రీన్ కలర్ స్టోన్స్ వచ్చినాయి, మధ్యలో పర్ల్ హ్యాంగింగ్స్, వైట్ స్టోన్స్ వచ్చి కింద పింక్ బీడ్స్ ఇచ్చారు. ఇలాగా మంచిగా 3 కలర్స్ లో ఉందన్నమాట. దీని వెయిట్ అయితే మనకి 12 గ్రామ్స్ ఉందండి. అండ్ దీనికన్నా ఎక్కువగా నాకు ఈ హారం బాగా నచ్చింది. ఇది ఇలా చూసారు కదా, స్ట్రింగ్ మోడల్లో వచ్చింది అన్నమాట. ఇలాగ ఒక 5 లైన్స్ తోటి ఇక్కడ పంకిన్ బీడ్స్ తోటి అటు ఇటు ఒక బ్రోచ్ ఉన్నట్టుగా ఇలాగా పింక్ కలర్ గ్రీన్ కలర్ స్టోన్ తోటి ఇక్కడ మళ్ళీ పంకిన్ బీడ్స్ అన్ని కూడా పింక్ కలర్ అండ్ గ్రీన్ పర్ల్స్, అంటే 3 కలర్స్. ఇక్కడైతే ఎలా అయితే 3 కలర్స్ లో ఉన్నాయో అలాగే సేమ్ 3 కలర్స్ లో ఈ హారం వచ్చింది. అండ్ ఇది యూనిసెక్స్, ఎవరైనా వేసుకోవచ్చు. జనరల్ గా జెంట్స్ కూడా ఇప్పుడు షెర్వానీస్ పైకి అలాగా వేసుకుంటున్నారు కదా, సో అలా కూడా వేసుకోవచ్చు. అండ్ చాలా బాగా వచ్చింది. దీని వెయిట్ అయితే కేవలం 12 గ్రామ్స్ అండి. 12 గ్రామ్స్ లో చాలా బాగా వచ్చినట్టు అనిపించింది నాకు. పైగా ఎవరైనా వేసుకోవచ్చు, ఇంట్లో జెంట్స్ వేసుకోవచ్చు, లేడీస్ వేసుకోవచ్చు, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వేసుకోవచ్చు. కాబట్టి 12 గ్రామ్స్ కి ఇది చాలా బాగా డిజైన్ చేశారు అని అనిపించింది. సో ఈ సెట్ కి గాను మనకి అరౌండ్ 2.5 లో ఈ కంప్లీట్ సెట్ వచ్చేస్తుంది, అంటే ఈ చాకర్ అండ్ ఈ హారం వచ్చేస్తుంది. సో ఇప్పటి వరకు మనం గ్రీన్ బీడ్స్, పింక్ బీడ్స్ అలా చూసాం కదా, ఇది మెరూన్ బీడ్స్ అన్నమాట. సేమ్ ఇలాగే ఒక చాకర్ అండ్ అలాగే సేమ్ కలర్ కాంబినేషన్ లో ఒక పెద్ద లాంగ్ హారం అండ్ దీనికి ఇలాగా హెవీ పెండెంట్ కూడా వస్తుంది. అండ్ దీని వెయిట్ అయితే మనకి 5 గ్రామ్స్ ఉందండి. అండ్ ఈ హారం వెయిట్ అయితే 15 గ్రామ్స్ ఉంది. సో ఈ కంప్లీట్ సెట్ కి గాను మనకి అరౌండ్ 2.3 అవుతుంది, అంటే 2,30,000 లో ఈ సెట్ వచ్చేస్తుంది. ఇవి కాంబోస్ లాగా సెట్ చేసి చూపించాను మీకు ఐడియా కోసము. కావాలనుకుంటే ఒక్క పీస్ అయినా సరే తీసుకోవచ్చు, ఓన్లీ 1 ఐటమ్ అయినా తీసుకోవచ్చు. వీటి ప్రైస్ డీటెయిల్స్ ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మీరు ఆన్లైన్లో కూడా చూడొచ్చు. వీళ్ళ వెబ్సైట్లో ఎవ్రీ డీటెయిల్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. బీడ్స్కి ఎంత పడుతుంది, స్టోన్స్కి ఎంత పడుతుంది, మేకింగ్ ఎంత పడుతుంది, గోల్డ్, ఎవ్రీథింగ్ స్ప్లిట్ అంతా కూడా క్లియర్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళ వెబ్సైట్లో మీరు క్లియర్గా చూడొచ్చు, అన్ని ఐటమ్స్ అందులో ఉంటాయి. ఆ వెబ్సైట్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తే ఒకసారి చెక్ చేసేయండి. సో ఇప్పటి వరకు చూసారు కదండి ఏ బడ్జెట్ లో ఎట్లాంటి సెట్స్ వస్తున్నాయని. అంటే ఒక చోకర్, ఒక లాంగ్ హారం తోటి మనకి తక్కువ బడ్జెట్ లో కూడా, ఎందుకంటే గోల్డ్ ప్రైస్ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. సో మనం హెవీగా కావాలి అంటే ఎక్కువ బడ్జెట్ లేదు అనుకుంటే బట్ స్టిల్ ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. ఉన్న బడ్జెట్ లోనే స్టార్టింగ్ ఫ్రమ్ 95,000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మనం మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇవి ఈసారి ఈ స్టైల్లో మీకు కలెక్షన్ షేర్ చేయాలని అనుకున్నాను. సో నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఓకే, ఈ బడ్జెట్ లో ఇలాంటి సెట్స్ వస్తాయని మీకు కూడా ఐడియా ఫ్రేమ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని అనిపించింది. సో ఇప్పటి వరకు మన బీడ్స్ కలెక్షన్ లో ఇలాగా మనం ఒక కాంబో సెట్ టైప్ లో చూసాం కదండి. సో లేటెస్ట్ గా నక్షి వర్క్ లో కూడా లాంగ్ హారమ్స్ చాలా వచ్చినాయి. లాస్ట్ టైం కూడా నేను ఇక్కడ నక్షి హారం చూసి చాలా తీసుకోవాలి ఎక్స్చేంజ్ లో అన్న తీసుకోవాలి అని అనుకున్నాను బాగా. సో అట్లాంటి డీప్ నక్షిలో, నక్షి వర్క్ లో చాలా మోడల్స్ వచ్చినాయి. ఇప్పుడు అప్పటికన్నా ఇంకా సూపర్ మోడల్స్ వచ్చినాయి. అవి కూడా క్విక్ గా మీకు షేర్ చేస్తా. ఇక్కడ చూస్తున్న ఈ నెక్లెస్ కూడా ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన కలెక్షన్ అండి. అండ్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇక్కడంతా హాఫ్ బుట్టల్లాగా ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనము లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి ఇలా ఒకటి ఉండి కింద ఇలా హాఫ్ బుట్ట ఉన్నట్టుగా అమ్మవారి కింద ఇలా హైలైట్ చేశారనమాట. అండ్ మధ్యలో ఇలాగా పెద్ద పెండెంట్ అండ్ ఇక్కడ కుందన్స్ తోటి చాలా బాగా డిజైన్ చేశారు ఇది కూడా. అండ్ ఈ హారం వెయిట్ కూడా మనకి 85 గ్రామ్స్ లో వచ్చేస్తుందండి. ఇది కూడా మనకి ఇలాగా వెడల్పుగా వచ్చిన హారమే. ఇంకా హెవీలో కావాలనుకుంటే ఇది ఒక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి. చాలా హెవీగా, చాలా రాయల్ లుక్ ఉంటుంది అనమాట. అంత రాయల్ లుక్ ఉండే నక్షిలో వచ్చిన కుందన్ జ్యువెలరీ ఇది. మొత్తం ఇదిగోండి, పెండెంట్ కూడా మనకి ఇంత పెద్దగా వచ్చింది అనమాట. పెండెంట్ కూడా అంటే ఇంత లాంగ్ గా వస్తుంది, ఇంత హెవీగా వస్తుంది, డబల్ లైన్ లాగా నెక్ అంతా కవర్. ఈవెన్ ద సింగిల్ పీస్ ఈజ్ జస్ట్ లైక్ ఎ స్టేట్మెంట్ పీస్ అనమాట. దీని నెట్ వెయిట్ అయితే మనకి 113 గ్రామ్స్, అంటే 113 గ్రామ్స్ ఉంది ఈ హారంని. రెగ్యులర్ హారం కాకుండా డిఫరెంట్ గా కావాలనుకునే వాళ్ళకి ఇది ఒకటి చాలా డిఫరెంట్ అనిపించిందండి. ఇక్కడ ఈ ప్యాటర్న్ చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఇలాగా 3 సర్కిల్స్ లాగా వచ్చింది, మధ్యలో పెద్ద కుందన్ సర్కిల్ లాగా వచ్చి దీని లోపల చూసినట్లయితే ఇదిగోండి కార్వింగ్స్ లో అమ్మాయి ఇలా కూర్చున్నట్లుగా వచ్చింది అనమాట. ఇక్కడ మధ్యలో లక్ష్మీదేవి ఉండి అటు ఇటు అమ్మాయిలు ఉన్నట్టుగా.
ఇలా డిజైన్ చేస్తారు. అండ్ ఇక్కడ కూడా మనకి అటు ఇటు ఇలాగా హంసల్లాగా వచ్చి ఇలా వెడల్పుగా వచ్చింది. అండ్ దీని వెయిట్ అయితే మనకి 86 గ్రామ్స్. అసలు ఈ మోడల్ ఇంతవరకు ఎక్కడ చూడలేదు, చాలా డిఫరెంట్ గా చాలా యూనిక్ గా ఉంది. ఇప్పుడు వచ్చిన వాటిల్లో ఇదొక మోడల్ అండి. ఇది ఇలా లాంగ్ హారం లాగా వచ్చింది అనమాట. అండ్ పెండెంట్ దగ్గర ఏదో సన్నగా పెండెంట్ లా కాకుండా పెండెంట్ పార్ట్ అంతా కూడా ఇలా వెడల్పుగా వి షేప్ లో వచ్చింది. పెద్ద పికాక్స్ లాగా వచ్చి కుందన్ జ్యువెలరీతో హైలైట్ చేశారు. ఈ హారం వెయిట్ అయితే మనకి 104 గ్రామ్స్ ఉందండి. జూలై 6th, 7th అండ్ 8th విజయవాడలోని ఎంజీ రోడ్లోని ఏ కన్వెన్షన్లో వీళ్ళు ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారండి. పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ వాళ్ళు విజయవాడ రాబోతున్నారు. సో ఆ నియర్ బై ఉండే వాళ్ళంతా హ్యాపీగా ఎగ్జిబిషన్కి విజిట్ చేసి మీకు నచ్చిన సెట్స్ అన్నీ అక్కడే పర్చేస్ చేసుకోవచ్చు. సో హైదరాబాద్ రాలేని వాళ్ళు హ్యాపీగా విజయవాడ ఎగ్జిబిషన్లో వీళ్ళ కలెక్షన్ చూసేయచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, నక్షి వర్క్ లో వచ్చిన పెద్ద హారం అనమాట. చాలా పెద్ద పెండెంట్ వచ్చింది. నా చేతి కన్నా ఇది కూడా నా ఫింగర్స్ కన్నా ఇంకా పెద్ద పెండెంట్ వచ్చింది. ఇక్కడ గజలక్ష్మి అమ్మవారు వచ్చి ఇక్కడ అన్ని పీకాక్స్ వచ్చినాయి అనమాట ఇలాగా. అండ్ మధ్యలో ఇక్కడ మనకి కుందన్ పెండెంట్ వచ్చింది పీకాక్స్ లాగా. ఇక్కడ మళ్ళీ లక్ష్మీదేవి అమ్మవారు వచ్చింది. చాలా ఇట్లా వెడల్పుగా లావుగా చాలా హెవీగా ఉంది. ఇది చూస్తే ఈజీగా ఇది ఒక 100 గ్రామ్స్ ఉంటుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం నేను చూసినప్పుడు కూడా 95 గ్రామ్స్ అట్లా ఉందన్నమాట వెయిట్. బట్ ఇప్పుడు ఇంకా లైట్ వెయిట్ లో, దిస్ ఈస్ జస్ట్ 70 గ్రామ్స్. సో 70 గ్రామ్స్ లో ఇంత హెవీ లుక్ తో డిజైన్ చేస్తారు. చాలా హెవీగా వచ్చింది. అంటే బ్యాక్ సైడ్ మనకి ఇలా ఉంటుంది అన్నమాట. బ్యాక్ సైడ్ అంతా కవర్ అయ్యి ఉండదు. సో అందుకని లైట్ వెయిట్ లో ఇది 70 గ్రామ్స్ లో వచ్చేస్తుంది. జనరల్ గా మన దగ్గర హెవీ నెక్లెస్లు ఉంటాయి కదండి, బట్ హారం హెవీ లుక్ రావాలంటే ఇట్లా వెడల్పుగా యూ షేప్ లో ఉంటే అది హెవీ లుక్ లో కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నది అలాంటి మోడలే, ఇలా హెవీగా, అది కూడా వెడల్పుగా, నాట్ ద రెగ్యులర్ యూ, ఇంకా వెడల్పుగా వచ్చి మధ్యలో పెద్ద పెండెంట్ తోటి, చాలా పెద్ద పెండెంట్ తోటి హైలైట్ చేశారు. అండ్ ఇక్కడ అంతా మనకి కుందన్ జ్యువెలరీ వచ్చింది అన్నమాట. ఇక్కడ అంతా కుందన్ పెండెంట్ లాగా వచ్చింది. అండ్ ఇది డబల్ లైన్స్ లాగా వచ్చి ఇక్కడ ఒక ఇలా హైలైట్ చేశారు. అటు ఇటు పైకి వచ్చేసరికి ఇలాగా సన్నగా ఉంటుంది. అండ్ దీని వెయిట్ అయితే 86 గ్రామ్స్ ఉందండి మనకి. సో 86 గ్రామ్స్ లో చాలా హెవీగా డిజైన్ చేశారు. పెద్ద నెక్లెస్ తోటి అలా పెట్టుకున్నా బాగుంటుంది. ఓన్లీ ఇదే కొంచెం 3/4 లాగా పెట్టుకున్నా సరే స్టేట్మెంట్ పీస్ లా ఉంటుంది అన్నమాట. ఒక్కటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్న ఈ హారం కూడా ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన హారం అండి. ఇది కూడా చాలా హెవీగా ఉంది. ఇంకా చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఆల్రెడీ ఎంత హెవీగా ఉందో. జస్ట్ మీకు ఐడియా కోసమని నా చేయి పెట్టి చూపిస్తున్నాను ఇలాగా. ఇవన్నీ ఏంటంటే రెగ్యులర్ వన్స్ కాదు, ఇప్పుడు వస్తున్న యూనిక్ డిజైన్స్ అన్నమాట నక్షీలో. ఇక్కడ పీకాక్స్ ని ఇలాగా సైడ్ కి వచ్చినట్లుగా ఇలా హైలైట్ చేశారు. ఇది కూడా ఇలా హైలైట్ చేశారు. అండ్ దీని వెయిట్ అయితే 103.8 గ్రామ్స్ ఉందండి. ఈ మొత్తం హారం వెయిట్ చాలా హెవీగా, చాలా యూనిక్ అండ్ చాలా డిఫరెంట్. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నది చాలా యూనిక్ నెక్ పీస్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం ఇలాగా పింక్ స్టోన్స్ తోటి వచ్చి అసలు చాలా గ్రాండ్ గా ఉంది. అండ్ దీనిలోని బ్యూటీ ఏంటంటే దిస్ ఇస్ a 5-in-1 నెక్ పీస్ అన్నమాట. ఎందుకంటే ఇవి మనం డిటాచ్ చేసుకోవచ్చు. ఈ పెండెంట్ కానీ, ఈ పెండెంట్ కానీ, ఇది కానీ అన్ని డిటాచబులే. 4 పార్ట్స్ అయిపోద్ది అనమాట. ఇదొకటి, 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 మొత్తం 5 పార్ట్స్ అయిపోతుంది ఇది. సో మనం ఈ పెండెంట్స్ వద్దు అనుకున్నప్పుడు జస్ట్ ఇలా కంటిలాగా ఇలా వేసుకోవచ్చు. లేదు పెండెంట్ కావాలి అనుకున్నప్పుడు ఇదొక్కటి పెట్టుకొని ఇలా వేసుకోవచ్చు. లేదు మొత్తం కావాలనుకున్నప్పుడు యాజ్ సచ్ గా ఇలా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఈ పెండెంట్ ని ఇక్కడ కూడా రీప్లేస్ చేసుకొని అలా వేసుకోవచ్చు. మళ్ళీ లేదు అనుకుంటే ఈ పెండెంట్స్ ని మనం వేరే బీడ్స్ తో కూడా పేరప్ చేసుకోవచ్చు. ఎందుకంటే వీటి వెనక మనకి ఇలాగా హుక్స్ ఉంటాయి అనమాట డిటాచబుల్ గా. దీని వెయిట్ మనకి 84 గ్రామ్స్ పడుతుందండి. అండ్ చాలా రకాలుగా వేసుకోవచ్చు అనమాట. వీళ్ళ దగ్గర స్కీమ్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. అండ్ అలాగే గోల్డ్ డిపాజిట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో మీరు ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి స్కీమ్ డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కోవచ్చు. ఇప్పటి వరకు లేటెస్ట్ గా వచ్చిన హారం చూసాం కదండి. ఇది లేటెస్ట్ గా వచ్చిన నెక్లెస్ అన్నమాట. కంటె స్టైల్లో వచ్చింది. కంటెకి అటు ఇటు ఇలాగా పింక్ స్టోన్స్ వచ్చినాయి. అండ్ ఇక్కడ ఒక మందిరంలో అమ్మవారు ఉన్నట్లుగా ఇలా హైలైట్ చేశారు. ఇట్లాంటి డిజైన్స్ మనకి చేయించాలి అన్న చాలా మంత్స్ పడుతుంది అటండి టైం. అన్ని కూడా మనకి డిఫరెంట్ అండ్ యూనిక్ స్టేట్మెంట్ పీసెస్ లానే ఉంటాయి అన్నమాట. అందుకని దీని వెయిట్ అయితే మనకి 73 గ్రామ్స్ ఉందండి.
ఇప్పుడు దాకా హారాలు నెక్లెస్ చూసాం కదండి, వడ్డానాల్లో కూడా కొద్దిగా లేటెస్ట్ కలెక్షన్ వచ్చిందనమాట. ఒక ఫ్యూ అయితే మీకు షేర్ చేస్తాను. నాకు ఫస్ట్ ఇది బాగా ఆకర్షించింది చూడంగానే. చాలా డిఫరెంట్ గా అండ్ చాలా యునిక్ గా ఉంది. ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే జనరల్ గా మనకి లక్ష్మీదేవి అమ్మవారు వస్తూ ఉంటారు, కానీ వెనక సైడ్ చూస్తే మనకి గ్రీన్ బీడ్స్ తోటి బ్యాక్గ్రౌండ్ లాగా ఇచ్చి దానిపైన అమ్మవారిని పెట్టారన్నమాట. సో చాలా హైలైట్ గా కనిపిస్తుంది. ఓన్లీ అక్కడే కాకుండా ఇక్కడ చూస్తే మనకి వినాయకుడు కూడా గ్రీన్ బీడ్స్ తో బ్యాక్గ్రౌండ్ లాగా ఇచ్చి దానిపైన వినాయకుడిని ఇచ్చారు. అంటే ఇక్కడ లక్ష్మి గణేష్ ఉన్నారు అండ్ అలాగే ఇటు సరస్వతి అమ్మవారు అనమాట. జనరల్ గా మనకి అష్టలక్ష్మి లేకపోతే ఓన్లీ లక్ష్మీదేవి అలా వస్తూ ఉంటాయి, రామ్ పరివార్ అలా వస్తూ ఉంటాయి కదా. ఇది లక్ష్మి, సరస్వతి అండ్ వినాయకుడి వడ్డానం అనమాట. ఇక్కడ సరస్వతి అమ్మవారు వచ్చారు. సో చాలా డిఫరెంట్ గా యునిక్ గా అనిపించింది ఇది. దీని వెయిట్ అయితే మనకి 151 grams ఉందండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నది కుందన్ వడ్డానం అండి. మనకి రెగ్యులర్ గా లక్ష్మీదేవులు అలాగా కాకుండా ఇది ఇలాగా కుందన్ పెండెంట్ లాగా వస్తుంది. మొత్తం ఇలా కింద హ్యాంగింగ్స్ తోటి, ఇటు కూడా ఒక కుందన్ చక్రము, ఇలా మొత్తం ఇక్కడ అంతానేమో వైట్ స్టోన్స్ వచ్చినాయి అటు ఇటు అంతా. సో రెడ్, గ్రీన్ అండ్ వైట్ అన్ని రకాల స్టోన్స్ కలర్ కాంబినేషన్స్ లో వచ్చింది. ఇదైతే మనకి 114 grams ఉంది. అండ్ లైట్ వెయిట్ లో కావాలనుకుంటే హెవీగా, బట్ లైట్ వెయిట్ లో అనుకుంటే ఇది అష్టలక్ష్మి వడ్డానం అండి. మొత్తం ఇలాగా అష్టలక్ష్ములు ఎంబోజ్ అయినట్లుగా ఉంటుంది మొత్తం వడ్డానం అంతా కూడా. కింద అంతా ఇలా పర్ల్ హ్యాంగింగ్స్ ఇచ్చేసారు. దీని వెయిట్ 98 grams. చూడడానికి చాలా హెవీగా ఉంది కానీ 98 grams లో చాలా బాగా వచ్చింది. అండ్ విత్ కూడా చాలా బాగుంది. మీకు ఐడియా కోసం ఇలా నా వేలు పెడుతున్నాను ఎంత పొడవు ఉంది అన్నది. అంత విత్ తోటి మొత్తం మన నడుమంతా కవర్ అయ్యేలాగా చాలా హెవీగా వచ్చింది 98 grams లో. ఇప్పటి వరకు మనం గోల్డ్ ఐటమ్స్ చూసాం కదండి. గోల్డే కాకుండా మనకి పన్నా జ్యువెలర్స్ లో డైమండ్స్, పోల్కీస్ అన్ని ఉంటాయి. సో అన్నిట్లోకి నాకు ఇదైతే బాగా నచ్చింది. యాక్చువల్గా పక్కన ఒకటి చూస్తుంటే నేను చూసి షూట్ చేస్తున్నాను అనమాట. మొత్తం ఇలాగా పోల్కీస్ లాగా వచ్చి మొత్తం దీని చుట్టూ డైమండ్స్, అమేజింగ్ నెక్ పీస్ అనమాట. యాక్చువల్గా దీనిలో కస్టమైజేషన్ కూడా ఉంటుంది. అంటే మనకి ఇలాగ 2 lines వచ్చినాయి కదా, అలా కాకుండా సింగిల్ లైన్ కూడా వస్తుంది అనమాట. సో ఒకవేళ కావాలనుకుంటే సింగిల్ లైన్ అయినా చేసుకోవచ్చు, డబుల్ లైన్ అయినా తీసుకోవచ్చు. అసలు చూడ్డానికి ఇట్లా జిగేల్ మన ఎంత దూరంలో ఉన్నా కనిపిస్తుంది. అంటే ఆబ్వియస్లీ డైమండ్ సెట్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా. సో మొత్తానికి ఇది తగ్గేదేలే అన్నట్టుగా ఉంది చూడడానికి. మీకు కూడా షేర్ చేయాలనిపించి ఇది కూడా షూట్ చేస్తున్నాను. అమేజింగ్ ఉంది ఈ పీస్ అయితే. సో చూసారు కదండి కలెక్షన్ ఎలా ఉంది అన్నది. మేము చాలా రకాల వీడియో కాల్స్, ఫోటో షేరింగ్లు, అవి ఇవి అన్ని ఆప్షన్స్ అన్నీ ఫిల్టర్ చేసిన తర్వాత నేనైతే 2 సెట్స్ అని కాదు, 2 హారాలు అయితే ఫిల్టర్ చేశాను. ఎందుకంటే మా తులసికి ఆల్రెడీ జాలీ నెక్లెస్ ఉందన్నమాట. అంటే నాకుంది, చెల్లికి ఉంది, మా తులసికి ఉంది, అందరికీ జాలీ నెక్లెస్ ఉంది. సో అందుకని దానిపైకి సెట్ అయ్యేలాగా ఒక హారం లాగా తీసుకుందాం అనిపించింది. సో ఈ హారం ఒకటి 5 lines-తో వచ్చింది కదా, ఈ హారం ఒకటి ఫైనలైజ్ చేశాను. అండ్ అలాగే ఇంకొకటి ఇది సేమ్ జాలీ వర్క్తో వచ్చిన ఈ హారము ఫైనలైజ్ చేశా. సో అందరికీ పంపించాను ఇవి 2. సో అందరూ ఒక మాట మీదకి వచ్చి ఏది బాగుంది అని అనుకుంటే తులసికి కూడా చూపించి తనకి ఏది నచ్చితే ఆ 2 హారాల్లో ఏదో ఒకటైతే ఫైనలైజ్ చేసి పర్చేస్ చేసేస్తాము. అండ్ వీళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఫెసిలిటీ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇంటికే పంపించేస్తారు. సో నేను సెలెక్ట్ చేసిన 2 మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. బాయ్.